కొంతమంది పెళ్ళైన తర్వాత యాక్చువల్గా అంటే గర్భం దాల్చొద్దు అని చెప్పేసి డేట్స్ చూసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ 8 డేస్, లాస్ట్ 8 డేస్ అట్లా చూసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా అది ఎఫెక్టివ్గా ఉంటుందా? సో యాక్చువల్గా ఈ మధ్య నేను కొద్దిగా చదివింది ఏంటంటే పీరియడ్ సమయంలో కూడా సెక్స్ చేసినా కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి లేదా ఏమన్నా తేడాలు ఉన్నవారికి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే ప్రతి నెల టైం ప్రకారం వచ్చే వాళ్ళకి మనం కరెక్ట్గా ఫర్టైల్ పీరియడ్, సేఫ్ పీరియడ్ అని డివైడ్ చేయగలం మనం సైకిల్ని. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అండం ఎప్పుడు విడుదలవుతుంది అన్నది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, అంటే ఓవ్యులేషన్ డే అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేం. వాళ్ళకి సైకిల్లో 11వ రోజు రిలీజ్ అవుతుందా, 14వ రోజు రిలీజ్ అవుతుందా, 21వ రోజు రిలీజ్ అవుతుందా, 30వ రోజు రిలీజ్ అవుతుందా, సమ్మన్ ఈజ్ హ్యావింగ్ అంటే 45 రోజుల సైకిల్ నాకు, లేకపోతే 2 నెలలకు ఒకసారి వస్తుంది, 60 రోజులకు వస్తుంది నాకు సైకిల్ అన్నప్పుడు వాళ్ళకి ఆ 60 రోజుల్లో ఎప్పుడు వాళ్ళకి అండం విడుదల అవుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేం. అలాంటప్పుడు వాళ్ళు ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏ టైంలో అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా బ్లీడింగ్, స్పాటింగ్, అలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా బ్లీడింగ్ కనపడటం వల్ల నాకు పీరియడ్ వచ్చేసింది, ఈ టైంలో నేను కలిసినా పర్వాలేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఆ అన్హెల్దీగా మనకి ప్యాటర్న్ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి అన్నం విడుదలైంది కూడా వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. సో ఆ టైంలో మీరు అన్నట్టు మెన్సెస్లో ఉన్నాను అని అనుకున్నప్పటికీ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ టైంలో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చూడొచ్చు మనం రేర్గా. సో ఇంకా ఇందులోని 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఒకటం అంటే 28 డేస్కి సాధారణంగా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి వాట్ ఆర్ ద సేఫ్ డేస్? నెంబర్ 1. సో పీరియడ్ అన్నది మనకి నార్మల్ హెల్దీగా ఋతుక్రమం ఉంది అంటే 28 రోజులకి రావచ్చు, 30 రోజులకి రావచ్చు, 35 రోజులకి రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో 28 రోజులకి ప్రతి నెల పీరియడ్ వస్తున్న వాళ్ళు అండం ఎప్పుడు విడుదలవుతుందంటే ఆ 25 - 14 అంటే 14వ రోజు అండం విడుదలైన తర్వాత 14 రోజులకి మనకి నెక్స్ట్ నెలసరి అన్నది వస్తుంది. ఇది రొటీన్ ప్యాటర్న్. ఈ అండం విడుదలైన తర్వాత కనుక వీర్యకణం అక్కడ లేకుండా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే 14 రోజుల తర్వాత మనకి ఆ గర్భసంచి పొర అన్నది బయటికి మెన్సెస్ బ్లీడింగ్ లాగా వచ్చేయటం అన్నది ఇట్స్ ఎ నార్మల్ ప్యాటర్న్. ఒకవేళ ఇలా మనకి 28 రోజులు అంటే ఆ 14వ రోజు అండం విడుదలైన ఒక ముందు 5 రోజులు, తర్వాత 5 రోజులు అన్సేఫ్ పీరియడ్ అని అంటాం. అంటే యూజువల్గా 10 రోజుల నుంచి నెక్స్ట్ 18 రోజుల వరకు ఈజ్ మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. ఎవరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళకి అది అన్సేఫ్ పీరియడ్ అంటాం. అలా కాకుండా నెలసరి వచ్చిన ఫస్ట్ 10 రోజులు, నెలసరి వచ్చిన లాస్ట్ 10 రోజులు అన్నది ఈజ్ సేఫ్ పీరియడ్ ఫర్ దెమ్ టు హ్యావ్ సెక్స్. అలానే 10 అన్నది అందరికీ ఒకటే అమౌంట్ కాదు. కొంతమందికి 21 రోజుల పీరియడ్ వస్తుంది. 21 రోజులకు ఒకసారి ఋతుక్రమం వచ్చే వాళ్ళకి 21 రోజులకి 14 రోజులు ముందంటే వాళ్ళకి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజునే వాళ్ళకి అండం విడుదలవుతుంది. అందుకని ఫస్ట్ 10 రోజులు మాకు సేఫ్ అన్నారు కదా, 10వ రోజు మీట్ అయ్యాం, మాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని అనకూడదు. సో మీకు ఋతుక్రమం ఎన్ని రోజులు ఉంది దాన్ని బట్టి మీకు అండం ఎప్పుడు విడుదలవుతుంది, ఆ అండం విడుదలయ్యే 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత ఈజ్ యువర్ అన్సేఫ్ పీరియడ్. ఆ మిగిలిన డేస్ అన్నది యూజువలీ సేఫ్ పీరియడ్. కానీ ఆ సేఫ్ పీరియడ్ ఇలా న్యాచురల్ మెథడ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ద ప్రొటెక్షన్ రేట్ ఈజ్ ఓన్లీ మనం 70 to 80% అని అంటాం. ఓకే, సో ఆల్టర్నేటివ్ మెథడ్ అలాంగ్ విత్ ద సేఫ్ పీరియడ్ కాండమ్స్ కూడా వాడటం అన్నది విల్ గివ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. అప్పుడు మనకి 90 to 95% మనకు ప్రొటెక్షన్ ఉంటుందని. బోత్ they should follow the safe period and they should also use condoms to be more protective for prevention of pregnancy. డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం అనేది మంచిదా కాదా? ఒకవేళ చేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? సైన్స్ ఏం చెప్తుంది? పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయటం అన్నది ఇట్స్ యూజువల్లీ ఏ పర్సనల్ చాయిస్ అండి. సో both the couple should be ready for it. Okay, so intercourse should never be forced. The couple should be ready for it. అండ్ ఆ టైంలో నార్మల్ టైంలో కన్నా మెన్సెస్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హైజీనిక్ మెథడ్లో, హైజీనిక్ ప్రాక్టీసెస్లో అంటే బిఫోర్ ఇంటర్కోర్స్, ఆఫ్టర్ ఇంటర్కోర్స్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటే దే క్యాన్ పార్టిసిపేట్. సైన్స్ ఈజ్ నాట్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఓకే, సో దెర్ ఈస్ ఎ స్మాల్ థియరీ దట్ ఆ టైంలో వచ్చే గర్భసంచిలో వచ్చే కాంట్రాక్షన్స్ వల్ల మెన్సెస్ బ్లీడింగ్ వెనక్కి వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. కానీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇఫ్
దే వాంట్ టు అండర్గో ఇంటర్కోర్స్, దే క్యాన్ గో అహెడ్ విత్ ఇట్. సైన్స్ ప్రకారం ఇది చెయ్యకూడదు ఈ రోజుల్లో అని అయితే ఇట్స్ నాట్ దేర్ అండి. ఇంకో క్వశ్చన్ మేడం, మనకు సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. యాక్చువల్గా గర్భం దాల్చిన తర్వాత సో ప్రయాణం చేయాల్సి వస్తే సో విమానం బెటరా, రైలు బెటరా, అంటే రోడ్ ప్రమాణం, అంటే ఏది వాట్ మోడ్ ఈస్ గుడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్? గర్భం దాల్చిన తర్వాత మన ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్ ప్రెగ్నెన్సీనా, హై రిస్క్ ప్రెగ్నెన్సీనా అంటాం. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ప్రయాణం అన్నది చేయకూడదు. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎలాంటి వాళ్ళల్లో మాయ కిందగా ఉండి, లేకపోతే ప్రెగ్నెన్సీ బాగా డిలేడ్గా వచ్చి వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ టైంలో ముందు నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బాగా పొట్టలో కాంట్రాక్షన్స్ లాగా వచ్చి ప్రీటర్మ్ థ్రెటెండ్ ప్రీటర్మ్ అంటే ప్రీటర్మ్ లేబర్ పెయిన్స్ లాగా రావటము, అట్లా వచ్చిన కొన్ని కండిషన్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇండివిజువల్ ఒక్కొక్క పేషెంట్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం అనమాట. ట్రావెల్ చేయొచ్చా, ట్రావెల్ చేయకూడదా అని. సో అలా మీ డాక్టర్ కనుక మీరు ట్రావెల్ చేయొచ్చు అని డిసైడ్ అయితే కనుక ఏ మెథడ్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పనంటే ఎనీ మెథడ్ ఇస్ ఫైన్ అండి. సో దే కెన్ ట్రావెల్ బై ఎయిర్, దే కెన్ ట్రావెల్ బై ట్రైన్, దే కెన్ ట్రావెల్ బై బస్ ఆర్ కార్. బట్ ట్రావెల్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండటం ఈజ్ నాట్ గుడ్. ఓకే. ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి రక్తం కొంచెం గడ్డగట్టే టెండెన్సీ కొంచెం హైగా ఉంటుంది. నార్మల్ వాళ్ళకన్నా ప్రెగ్నెన్సీలో కొంచెం హైగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఏం అడ్వైస్ చేస్తామంటే ఎడక్వేట్గా వాటర్ తీసుకోవటం. అంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. బాగా వాటర్ తీసుకుంటూ మధ్యలో లేచి, ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామా, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము లాంగ్, అంటే ఒక 10-12 అవర్స్ ఫ్లైట్ ఆర్ 16 అవర్స్ ట్రైన్ ఆర్ 24 అవర్స్ ఓవర్ నైట్ ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే 2 గంటలు 3 గంటలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండటం అటు ఇటు. ఓకే, కాళ్ళు కదిలిస్తూ ఉండటం, కాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తాం, ఆ ఎక్సర్సైజ్ చేసుకోవటము, అండ్ హైడ్రేట్ చేసుకొని రెగ్యులర్గా యూరిన్ పాస్ చేస్తూ ఉండటము, ఆర్ ఇలా నడుస్తూ ఉండటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. అలానే కాకుండా ఫ్లైట్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఒకటే పొజిషన్లో ఆ చైర్లో కూర్చొని కదలకుండా ఉంటే కాళ్ళలో కనుక రక్తం గడ్డగట్టకపోయి ఆ రక్తం గడ్డగట్టడం వల్ల డీబీటీ అని ప్రాసెస్ డెవలప్ అయిపోయి కాళ్ళు వాపు వచ్చేయటము, ఆ బ్లడ్ క్లాట్ కనుక మనకి ట్రావెల్ అయితే లంగ్స్లో ఇరుక్కుపోయి మనకి ప్రాబ్లం రావటం, పల్మరీ ఎంబాలిజం అని వచ్చి సడన్గా వెరీ సివియర్ ప్రాబ్లం రావటం అనేది జరుగుతుంది. సో ఈ చిన్న టిప్స్ అన్నది ఫాలో అయ్యి అడెక్వేట్గా హైడ్రేట్ చేసుకుంటూ మధ్యలో మూవ్ అవుతూ ఉంటే దే కెన్ ట్రావెల్. బట్ ఎయిర్ ట్రావెల్ అన్నది యూజువల్గా ఎయిర్లైన్ దాన్ని బట్టి మనకి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే. యూజువల్లీ లాస్ట్ ట్రైమిస్టర్లో మనం 32 వీక్స్ అలా దాటిన తర్వాత ఎయిర్లైన్స్ అన్నవి అలౌ చేయవు. ఎందుకంటే ఏ టైంలో అయినా వాళ్ళు లేబర్లోకి వెళ్ళి ఛాన్స్ వస్తే వాళ్ళకి ఇట్స్ అన్సేఫ్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ అని. సో బై రోడ్ ట్రావెల్ చేయటం, షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయటం అన్నది దే కెన్ డూ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.